నేలకొండపల్లి మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మరియు బీసీసీఎల్ నాయకులందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. నిన్నటి దినం అంటే 4వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. ఎందుకనంటే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎస్సీలకు బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రత్యేక సమావేశాలు పెట్టి గత 2011 నుంచి కానివ్వండి, లేకపోతే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా కులాల సర్వే కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ సామాజిక ఆర్థిక సర్వే అనేది ఇంతకు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేవెళ్ల డిక్లరేషన్, ఎస్సీల కోసం సేవల డిక్లరేషన్ కానివ్వండి, అదేవిధంగా హైదరాబాద్లో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో కానివ్వండి, కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో కానివ్వండి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలక్షన్ ముందు ఏదైతే బీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ఆ రోజు స్టేట్ నాయకులుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీ ఇచ్చినటువంటి హామీలు 1 కులగణన చేస్తామని చెప్పాము, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఏదైతే మాటలు ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి నిన్న అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బీసీల జనాభా ఎంత, కులాల వారీగా బీసీల మొత్తాన్ని కూడా అఫీషియల్గా అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేయడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో నివేదికలో అందరి సలహా సూచనల మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి ఒక చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతోనే నిన్న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో ఎస్సీ డిక్లరేషన్కి చేవెళ్లలో చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉంది. ఆ కట్టుబడి ఉన్నటువంటి మాటకే నిన్న అసెంబ్లీలో వర్గీకరణకి ఏదైతే మన ఏకసభ్య కమిషన్ వేసి దాన్ని నిన్న పొందుపరిచి 3 అంశాలు, ముఖ్యంగా 4 అంశాలు పొందుపరిచింది. ఏం పొందుపరిచింది? 4 అంశాలతో కూడినటువంటి అంశాన్ని ఏబిసిడి వర్గీకరణ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటంటే 1, నిజంగా మాదిగ ఉపకులాలు కానివ్వండి, మాల ఉపకులాలు కానివ్వండి, ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో చేయాల్సిందే. నిజంగా మాదిగ కానివ్వండి, మాదిగ ఉపకులాలు కానివ్వండి, వేరే ఉపకులాలు తక్కువ ఉన్నటువంటి వారందరికీ కూడా అన్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా అన్యాయం జరిగిన మాట వాస్తవం. వారి వాటాకి వారికి ఇవ్వాల్సిందే. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిండో ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ రైట్స్ అనేది, అంటే సమాన అవకాశాలు, సమాన హక్కులు, ఇవి రెండింటిని కూడా అందరూ సమానంగా పంచుకోవాలని ఉద్దేశంతోనే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి యొక్క ఆలోచన విధానం స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ నిన్న మా నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఎస్సీ డిక్లరేషన్ పొందుపరచడం జరిగింది. ఆ ఎస్సీ డిక్లరేషన్లో కూడా ఏం జరిగింది? 3 వర్గాలకు ఎంత గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 94లో 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణని 4 వర్గాలు ఏబిసిడి వర్గీకరణ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ఒక రిపోర్ట్ అంతకుముందు ఉన్నటువంటి ఉషామేర కమిషన్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉషామేర కమిషన్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ కానివ్వండి, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు జిల్లా వారీగా మొత్తం పర్యటన చేసి అనేక మాదిక సంఘాలు కానివ్వండి, మాల సంఘాలు కానివ్వండి, ఉపకులాలు కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి ఇతర కులాలందరూ కూడా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ల ఆధారంగానే నిన్న వర్గీకరణ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఏం జరిగింది? 3 వర్గీకరణగా చేశారు, ఏబిసి అని. 1వ కేటగిరీలో 1%, అది కూడా 15 కులాలు ఉంటే అందులో 3 లక్షల ఉన్నటువంటి జనాభా 1% ఇచ్చారు. అదేవిధంగా 18 మాదిగ ఉపకులాలు, మాదిగ ఉపకులాలు ఉన్నటువంటి 62 లక్షల మంది ఉన్నటువంటి జనాభాకు 9% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3వదిగా మాల ఉపకులాల వాళ్ళకి సంబంధించినటువంటి 26 ఉపకులాలు ఉంటే మాల ఉపకులాలకు సంబంధించి వాళ్ళకి 33 లక్షల మంది ఉంటే వాళ్ళకి 5% ఇవ్వడం జరిగింది.
అంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా జనాభా నిష్పత్తి ప్రకారం వారికి విధంగా కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా 4వ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కమిషన్ సిఫార్సు చేసింది క్రిమీ లేయర్ కూడా పెట్టాలి. ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ వారి పిల్లలకు ఒకసారి రిజర్వేషన్ పొందితే తర్వాత పొందకూడదు అనేది ఏదైతే కమిషన్ తీర్మానం చేసిందో సిఫారసు చేసిందో ఆ సిఫారసుని క్యాబినెట్ కానివ్వండి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అసెంబ్లీలో నుంచి పూర్తిగా తిరస్కరించింది. ఎందుకంటే క్రిమీ లేయర్ అనేది పెట్టవద్దు. వీళ్ళు ఇప్పటికే అంటే ఎప్పుడు పోతుంది క్రిమి లేయర్ అనేది నిజంగా మేము పుట్టకతోనే దళితులు ఉన్నది పుట్టి చచ్చేదాకా కులం అనేది పోదు. కాబట్టి ఆ కులంతో వచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ కానివ్వండి లేకపోతే వెనకబాటుతనం కానివ్వండి అంటరానితనం కానివ్వండి అది రూపవ్వడం సాధ్యం కాదు. కాబట్టి దాన్ని క్రిమి లేయర్లతో పోల్చడం అనేది క్రిమి లేయర్ని అమలు చేయాలనేది మంచిది కాదనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా క్యాబినెట్ కానివ్వండి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఎందుకంటే మాదిగ జాతి తరఫున అదేవిధంగా బీసీ కులాల ఉప తరఫున ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా బీసీ జనాభా ఏదో తెలియదు, బీసీ ఎంతమంది ఉన్నారో తెలియదు, అసలు కులాలకు ఎంతమంది ఏ అవకాశాలు పొందిరో తెలియదు. అలాంటి వాటన్నిటిని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చి దేశానికి ఈరోజు రోల్ మోడల్గా అంటే ఒక దిక్చూచి ఈరోజు మన మొత్తం దేశం మొత్తం కూడా కుల సర్వే చేసుకోవాలన్నా లేకపోతే జనాభా లెక్కలు తీయాలన్నా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రోల్ మోడల్గా తయారైంది. ఈరోజు అంత భారతదేశం మొత్తం కూడా మన వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అది కులగణన కానివ్వండి లేకపోతే ఏబీసీ వర్గీకరణ కానివ్వండి ఈ 2 అంశాలు కీలకమైనవి కూడా మన రాష్ట్రంలోనే ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులైన తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, దామోదర రాజనరసింహ గారు కానివ్వండి, అదేవిధంగా ఈ 2 కమిటీలకు కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారికి వీరందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎవరు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా 2010లో మేము అధికారంలోకి వస్తే ఏబీసీ వర్గీకరణ చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా గడిచిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడలేని పరిస్థితి. మేము అసెంబ్లీలో తీర్మానం చేసిన చేతులు దొరుకుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉంటే దానితో అక్కడ వాదించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ తయారు చేయడానికి కానీ లేకపోతే కౌంటర్ దాఖలు చేయడానికి కానీ ప్రత్యేక న్యాయమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ మాదిగల తరఫున వాదనలు వినిపించి అక్కడ కేసు గెలిపించే పరిస్థితి చేసింది కూడా మన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మంత్రివర్గం కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. అంటే ఇన్ని కార్యక్రమాలు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు ఎప్పటికైనా కాదు దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎస్సీలకి బీసీలకి మైనారిటీలకి మహిళలకు కూడా నిజంగా లాభం చేకూరింది. నిజంగా వాళ్ళు రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ సమాన హక్కులు కల్పించాలని అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని చెప్పేసి తెలియజేయడానికి నిన్న జరిగినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలు ఒకటి బీసీ కులగణన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆమోదించడం, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం ఏబీసీడీ వర్గీకరణ ఎప్పుడో 30 సంవత్సరాలుగా మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరుగుతున్న ఎంఆర్పీఎస్ పోరాటానికి ఈరోజు ఒక ఫలితం దక్కిందని చెప్పేసి మాదిగలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో మన జిల్లాకు సంబంధించిన నిజంగా నిన్న బట్టి విక్రమార్క గారు కూడా నిన్న శాసనమండలిలో ఆయన ప్రవేశపెట్టారు. ఒక మాల వ్యక్తి అయ్యుడు కూడా మా వర్గీకరణ కట్టుబడి ఉండి అదేవిధంగా స్పీకర్ స్థానంలో గడ్డం ప్రసాద్ గారు ఉండి కూడా వర్గీకరణకు ఏమాత్రం కూడా అడ్డు చెప్పకుండా మనస్ఫూర్తిగా అంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడడం కానివ్వండి తీర్మానాలు చేయడం కానీ జరిగినందుకు వారికి కూడా మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎప్పటికైనా ఏది జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండేవారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి దాన్ని అమలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఎవరో చెప్పినట్టు వాళ్ళ స్వార్థాల కోసం పర్సంటేజ్ తగ్గింది లేకపోతే ఇంకోటి చెప్పింది లేకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పిన ఇన్ఫర్మేషన్ లీక్ అయినాయి అని ఇవన్నీ గాలి మాటలు నమ్మొద్దు. దయచేసి మేమందరం కొడతా ఉన్నాం. ఇప్పటివరకు పోరాడినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు కానీ అమరవీరులందరూ కూడా మా యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూనే ఉన్నాం. అదేవిధంగా అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారికి వారి మంత్రిమండలి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండల ఎస్సీ బీసీ ఎస్టీ నాయకులకు అలాగే ఈ కార్యక్రమం మనందరికీ తెలుసు, నిన్న 4వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలని బీసీలని వారికి ఉన్నటువంటి
రిజర్వేషన్ని పకడ్బందీగా రాష్ట్రంలో అమలు చేయాలనే ఉద్దేశంతో మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణకు ఆనాడు చెప్పిన విధంగా కట్టుబడి నిన్న మంత్రివర్గ సమావేశంలో అమలు చేయడం జరిగింది. అలాగే క్రిమినల్ సిఫార్సును కూడా తిరస్కరించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి తీర్మానం చేయడం జరిగింది. చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎస్సీ-బీసీల కోసం పాటుపడుతూ రాష్ట్రంలో వారి కోసం శ్రమిస్తూ ఉన్నది అనడానికి ఇది ఒక ఉదాహరణ మనందరికీ తెలుసు. అలాగే బీసీల కోసం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమీ చేయకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణ ఏర్పాటు చేసి 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం కూడా జరిగింది. అది చట్టంలో లేకపోయినా కానీ, చట్టానికి వ్యతిరేకమైనా కానీ ప్రభుత్వం ఎంతో శ్రమతో 41% బీసీలకి రిజర్వేషన్ చేయడానికి ముందుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో ఎస్టీల కోసం సప్లాన్ కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్టీ సప్లాన్ కూడా చట్టబద్ధత చేయడం జరిగింది. అలాగే ప్రతి విషయానికి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ-బీసీలకు న్యాయం చేయడం కోసం, ఎస్టీలకు న్యాయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి మన మంత్రులు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తూ ఎస్సీ-బీసీలకు కూడా సహకరించినందుకు, వర్గీకరణకి సహకారానికి ముందుకొచ్చినందుకు వారిని కూడా అభినందిస్తున్నాము. మనందరికీ తెలుసు, గతంలో హఠాత్తుగా మోడీ గారు రాష్ట్రానికి వచ్చి మందకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను ఎస్సీ వర్గీకరణ త్వరలో చేస్తా అని చెప్పన్నారు. ఈనాటి వరకు చేయలేదు. వారు పాపం అప్పటి నుంచి ఇప్పటిదాకా వారు పోరాడుతూనే ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసి మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి తీర్మానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సెలవు. ఎస్సీ వర్గీకరణ